హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి కంట్రోల్ షిఫ్ట్ 0 నుంచి 9 వరకు ఫంక్షన్ కీస్ యొక్క అడ్వాంటేజ్ తెలుసు? ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో మీకోసం. లాస్ట్ వీడియోలో మనం కంట్రోల్ యూస్ చేసి 0 నుంచి 9 వరకు నెంబర్స్ ని ప్రెస్ చేస్తే ఆ ఫంక్షన్ కీ యొక్క అడ్వాంటేజెస్ అనేవి ఏంటో తెలుసుకున్నాం. మీరు నా లాస్ట్ వీడియో కనుక చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. మన ఛానల్లో ఆ వీడియో అవైలబుల్ గా ఉంది. ఓకే, విత్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఈ వీడియో చేయడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ మీకు చూపిస్తుంది కాంబినేషన్ అండ్ ఎఫెక్ట్. ఓకేనా, ఈ కాంబినేషన్ వాడితే ఈ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా, ఫస్ట్ కీబోర్డ్ లో మనకి ఫస్ట్ ఉన్న టిల్ట్ సింబల్ ఉంది కదా, ఆ టిల్ట్ సింబల్ కంట్రోల్ షిఫ్ట్ టిల్ట్ యూస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మన కరెన్సీ ఫార్మాట్ లో ఉంది. ఈ పక్కన ఎఫెక్ట్ అనేది అది జనరల్ ఫార్మాట్ లోకి మారిపోతుంది. ఓకేనా, అండ్ కంట్రోల్ షిఫ్ట్ 1 యూస్ చేస్తే ఇక్కడ జనరల్ ఫార్మాట్ లో ఉన్నది నెంబర్ ఫార్మాట్ లోకి మారిపోయింది. అలాగే కంట్రోల్ షిఫ్ట్ 2 యూస్ చేస్తే మనకి టైం ఫార్మాట్ లోకి మారిపోతుంది. అండ్ అదే విధంగా కంట్రోల్ షిఫ్ట్ 3 యూస్ చేస్తే మనకి డేట్ ఫార్మాట్ లోకి మారుతుంది. చూడండి, 4th May 2024 అని వచ్చేసింది. అదే విధంగా కంట్రోల్ షిఫ్ట్ 4 యూస్ చేస్తే మనకి కరెన్సీ సింబల్ లోకి మారుతుంది. అండ్ కంట్రోల్ షిఫ్ట్ 5 యూస్ చేస్తే పర్సంటైల్ సింబల్ లోకి మారుతుంది. అండ్ అదే విధంగా కంట్రోల్ షిఫ్ట్ 6 యూస్ చేస్తే సైంటిఫిక్ ఫార్మాట్ లోకి మారి ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ లోకి మారుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక 3 లైన్స్ కి నేను బార్డర్ అని డిలీట్ చేస్తాను. నో బార్డర్ పెట్టాను. సో ఈ 3 లైన్స్ కి మనం నో బార్డర్ పెట్టాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఈ సెంటర్లో ఉన్న ఈ లైన్ వరకు మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. చేసి కంట్రోల్ షిఫ్ట్ 7 యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ లైన్ వరకు మాత్రమే అవుట్లైన్ బార్డర్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ 7 యూస్ చేశాను. సో మనకి ఈ 3 లైన్స్ కి యొక్క అవుటర్ లైన్ బార్డర్ మాత్రమే వచ్చింది. ఓకేనా, అర్థమైందా కంట్రోల్ షిఫ్ట్ 7 యొక్క అడ్వాంటేజ్ ఏంటో? నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ 8 యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ఏదైనా మనం ఒక డేటాలో ఒక సెల్ సెలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ డేటాలో నేను 130ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆ డేటాలో ఒక సెల్ ని సెలెక్ట్ చేసినప్పుడు కంట్రోల్ షిఫ్ట్ 8 యూస్ చేస్తే మనకున్న డేటా అంతా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓన్లీ ఆ టేబుల్ వరకు మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పక్కన వేరే టేబుల్ ఉండి ఆ టేబుల్లో మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఆ టేబుల్ ఎక్కడో ఒక చోట సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ 8 యూస్ చేస్తే ఆ టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ కంట్రోల్ షిఫ్ట్ 9 యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక రోని హైడ్ చేయాలంటే కంట్రోల్ 9 యూస్ చేస్తాం కదా. సో ఇన్ దట్ కేస్ ఇది కంట్రోల్ షిఫ్ట్ 9 అనేది దానికి రివర్స్ అనమాట. 10 and 12 సెలెక్ట్ చేశాను. కంట్రోల్ షిఫ్ట్ 9 యూస్ చేస్తే మనం హైడ్ చేసిన రోస్ అనేవి అన్హైడ్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, రోస్ ఎలా అయితే హైడ్ చేసామో అదే విధంగా కాలమ్ ని హైడ్ చేయాలంటే కంట్రోల్ 0 యూస్ చేస్తాం, కాలమ్ హైడ్ అవుతుంది. దాన్ని అన్హైడ్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ 0 యూస్ చేస్తాం. ఓకేనా, బట్ ఈ ఫంక్షన్ కి అనేది ప్రెసెంట్ యూసేజ్ లో లేదు. ఎందుకంటే ఇది 2013 వర్షన్ తర్వాత ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నిటిలో కూడా ఈ ఫంక్షన్ కీ అనేది యూసేజ్ లో లేదు. ఈ ఫంక్షన్ కీని డిలీట్ చేశారు. ఓకే, బిఫోర్ 2013 సాఫ్ట్వేర్స్ ఉన్న ఏ సిస్టమ్ లో అయినా సరే ఇది కంట్రోల్ షిఫ్ట్ 0 యూస్ చేస్తే మనం హైడ్ చేసిన కాలమ్ ని అన్హైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ మైనస్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ది కంట్రోల్ షిఫ్ట్ 7. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ 7 యూస్ చేస్తే మనకి అవుట్లైన్ బార్డర్ అనేది వస్తుంది. సో కంట్రోల్ షిఫ్ట్ మైనస్ యూస్ చేస్తే మనకి బార్డర్ అనేది పోతుంది. చూడండి, ఇక్కడ బార్డర్ అనేది మిస్ అయిపోయింది. ఓకే, మళ్ళీ బార్డర్ అనేది కావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ 7 యూస్ చేస్తే మనకు అవుట్లైన్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. అండ్ అదే విధంగా కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సింబల్ యూస్ చేస్తే మనం ఇక్కడ రోస్ ని కానీ సెల్స్ ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటైర్ రోని యాడ్ చేస్తున్నాను. ఓకే, రో అంతా యాడ్ అయిపోయింది. అదే విధంగా మీరు కాలమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కంటెంట్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే అండర్స్టూడ్ అని కమెంట్ చేయండి. ఓకే, నా ఛానల్ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ జీనియస్ ఛానల్.